ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొన్ని ఓట్లు గల్లంతు చేసి అధికార పార్టీ దొంగ రాజకీయాలు చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 121 పోలింగ్ బూత్లలో ఓటర్ స్లిప్లు ఇచ్చి కూడా కొన్ని ఓట్లు ఏ పోలింగ్ బూత్ కి కేటాయించకుండా ఓటు లేకుండా చేశారని మండిపడ్డారు. అధికార పార్టీ బీజేపీ ఓటర్లను తొలగించి దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ఎన్నికల అధికారిని ప్రశ్నిస్తే తానేం చేయలేనని చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీంతో తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పోలింగ్ బూత్ బయట ధర్నా నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ లలిత్ కుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోటా సూర్య, రూరల్ మండల అధ్యక్షుడు చైతన్య, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అశోక్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె వెంకటేష్, ఎస్సీ మోర్చా నాయకుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మేము అక్కడ ధర్నా కూర్చుంటే పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లతోనా లేకపోతే ఈ విధంగా నిజాయితీ ఓట్లను తప్పించి ఏదో విధంగా బూటకపు చేసి ఎన్నికల్లో గెలవాలా, లేకపోతే పోలీస్ పోస్ట్ అప్లై చేసి ప్రజా గొంతుకులు నొక్కాలా, వీటన్నింటినీ భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉండదు. తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజా ఆందోళన గురి చేస్తారు. ఎవరైతే ఈరోజు ఈ తప్పులు చేసినా అధికారులు శిక్షించాలి, వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలి. ఈ విధంగా ఎన్ని ఓట్లు మీరు గల్లంతు చేశారు, ఎన్ని ఓట్లను తిరస్కరించి నిన్న ఇచ్చారు స్లిప్పులు, ఈరోజు ఓట్లే పోతే డిలీటెడ్ వస్తుంది కంప్యూటర్లో పోతే. ఏ విధంగా అంటే ప్రతిపక్షాలకు చెందిన ఓటర్లన్నింటినీ తొలగించేశారు, బీజేపీ ఓట్లన్నింటినీ తొలగించేశారు. ఆ కనీసం డిలీటెడ్ మిస్ అయినవన్నీ ఏ పోలింగ్ బూత్ కి కేటాయించుకోకుండా దుర్మార్గమైన ఎన్నికలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మీకు తగదు, దీనికి గుణపాఠం తప్పదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది.